అధికార పార్టీ వైసీపీ పూర్తిగా ఒక గందరగోళంలో పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కి పడుతోంది. ప్రతిరోజు ఏం జరగబోతుందా అనేది సంబంధించి అట్లాగే వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అనే ఊహ వచ్చినా, ఒకవేళ ఎవరిపైన అనుమానం వచ్చినా వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, వాళ్ళపైన అంటే వాళ్ళ కంపెనీలపైన దాడులు చేయించడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అంటే వైసీపీలో ఉంటే మీరు ఏమైనా చేసేయచ్చు, లేదు అంటే మీ పైన దాడులు చేస్తాం, మీరు అక్రమంగా ఇవన్నీ మైనింగ్ చేస్తున్నారు, ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పేసి కేసులు పెడతామని ఇండైరెక్ట్ గా చూపించడం అది మొదటి నుంచి జరుగుతున్న తంతే. సో వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారు అనే ప్రచారం మాత్రమే జరిగింది తప్ప సదరు నేత పెదవి విప్పనే లేదు. ఊహాగానాలకే పాలకపక్షం ఉలిక్కిపడింది. తనకు అలవాటైన రీతిలో వ్యవస్థల దుర్వినియోగానికి తెగబడి క్షణాల్లో మైనింగ్ విభాగాన్ని రంగంలోకి దింపి ఆయన గ్రనేట్ క్వారీపై దాడులు చేయించింది. వైసీపీలో ఉంటే ఓకే, లేకపోతే వేధింపులు తప్పవని తద్వారా బెదిరించింది. శాప్నెట్ చైర్మన్ మొన్నటి వరకు బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్న బాచిన కృష్ణ చైతన్య విషయంలో వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలోనే కలకలం రేపుతోంది. ఇటీవల అద్దంకి ఇన్ఛార్జిగా కృష్ణ చైతన్యను తప్పించిన సీఎం జగన్ ఆయన స్థానంలో పానెం హనుమిరెడ్డిని నియమించారు. ఇక దీనిని కృష్ణ చైతన్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలోనే ఉంటూ మండలాల వారీగా తన వర్గంతో సమావేశాలు నిర్వహిస్తూ చివరి నిమిషంలోనైనా సీటు తనకే వస్తుందని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2 సార్లు తాడేపల్లి వెళ్లి వైసీపీ పెద్దలను కలిశారు కూడా. అట్నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ గూటికి చేరతారు అని ఆయన అనుచరులు మొన్న పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే, వైసీపీ పెద్దల ఆదేశాలతో గనుల శాఖ అధికారులు నిన్న ఉదయానికల్లా బల్లికొరవ మండల పరిధిలోని ముల్లాయపాలెంలో ఆయనకు చెందిన అర్నా స్టోన్స్ గ్రనేట్ క్వారీపై పడ్డారు. బాపట్ల నుంచి వచ్చిన మైనింగ్ ఆర్ఐ రాజు, సర్వేయర్ ఆఫీస్ క్వారీలో తనిఖీలు నిర్వహించారు. కొలతలు వేయడంతో పాటు ఇతరాతర నిబంధనలు పాటిస్తున్నారో లేదో ఆరా తీశారు. క్వారీ నలువైపులా ఉన్న హద్దులను, క్వారీలో ఉన్న రాళ్లను, వ్యర్థాలను పరిశీలించి నివేదికలను తయారు చేశారు. వీటి ఆధారంగా 2-3 రోజుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తారు అని తెలుస్తోంది. తనిఖీలతో క్వారీలో పనులు నిలిచిపోయాయి. కృష్ణ చైతన్యపై ఒత్తిడి పెంచేందుకు ఆయన క్వారీలపై పెద్ద మొత్తంలో జరిమానా విధించేలా ఒత్తిడి తెస్తున్నారు. కాగా క్వారీలో తనిఖీల వెనుక జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. అద్దంకి ఇన్ఛార్జ్ నియామకంలో ఆయనే సీఎంను తప్పుదోవ పట్టించారని గతంలో కృష్ణ చైతన్య పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చైతన్యకే మద్దతిచ్చారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో కృష్ణ చైతన్య, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరడయ్య 2-3 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడంతో వారిరువురు ఇక వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవు అని, పార్టీ మారడం ఖాయమే అనే ప్రచారం కూడా సాగుతోంది. టీడీపీలో చేరడం లాంఛనమేనని చెప్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావుని అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి? కృష్ణ చైతన్య ఏమైనా స్పందించారా ఈ అంశానికి సంబంధించి? పవన్, బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ తాజా మాజీ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య క్వారీల మీద మైనింగ్ అధికారులు దాడులు చేయడం వైసీపీలో కాకరేపుతుంది చెప్పవచ్చు. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ గా కృష్ణ చైతన్యను తొలగించి ఇటీవల హనుమిరెడ్డిని నియమించారు. ఆయన వైవి సుబ్బారెడ్డి దగ్గరి స్నేహితుడిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణ చైతన్యాన్ని పక్కన పెట్టి ఆయన ఎవరైతే వైవి సుబ్బారెడ్డి కావాలనుకున్నారో ఆయన్ని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి కూడా కృష్ణ చైతన్య అసంతృప్తిగా ఉన్నారు. సర్వేల ఆధారంగా మరోసారి పరిశీలించి తన పేరుని పరిశీలించాలని చెప్పని కూడా వైసీపీ అధిష్టానాన్ని కృష్ణ చైతన్య గత కొద్ది రోజులుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరుల వద్ద కూడా వైసీపీలోనే ఉందాం, ఆ తర్వాత ఏదైతే ఎన్నికల సమయానికి మళ్ళీ అభ్యర్థుల మార్పు ఉంటుందో ఆ సమయంలో
తనకి టికెట్ దక్కుతుందని చెప్పని కృష్ణ చైతన్య కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల కొద్ది రోజుల నుంచి కూడా టీడీపీలో కృష్ణ చైతన్య చేరుతారు అంటూ అద్దంకి నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. అయితే ప్రచారం మొదలైన మరుసటి రోజు ఉదయానికే కృష్ణ చైతన్య గ్రానైట్ క్వారీ మీద మైనింగ్ అధికారులు దాడులు చేయడం వైసీపీలో తీవ్ర చర్చగా మారింది. బాపట్ల జిల్లాలోని బల్లికురం మండలం మల్లాయపాలెం గ్రామంలో ఉన్న కృష్ణ చైతన్య ఆర్న గ్రానైట్ స్టోన్ కంపెనీ మీద నిన్న ఉదయం మైనింగ్ అధికారులు దాడులు చేశారు. సర్వేయర్ తో పాటు ఇటు మైనింగ్ ఆర్ఐ రాజు ఏదైతే క్వారీ మొత్తం కూడా చుట్టూ కలియదిరిగి కొలతలు నిర్వహించిన పరిస్థితి. అయితే ఆ లోకల్ గా ఉన్న రికార్డులు కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్రానైట్ ఎంత తవ్వారు, ఎంత అమ్మకాలు జరిపారన్న పూర్తి వివరాలు కూడా సేకరించారు. గత 14 నెలల నుంచే ఈ గ్రానైట్ క్వారీని నిర్వహిస్తున్నట్టుగా కృష్ణ చైతన్య చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా సడన్ గా వైసీపీ అధిష్టానం షాక్ అవుతుంటో ఇటు కృష్ణ చైతన్య కూడా ప్రస్తుతం ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు చూసిన తర్వాతే స్పందిస్తామంటూ కూడా నిన్న మన ఏబిఎన్ తో ఆయన కృష్ణ చైతన్య మాట్లాడుతూ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైతే 2-3 రోజుల్లో ఇటు వైసీపీ నేతలు ఒత్తిడి ఇంకా పెరుగుతుందా, లేకపోతే ఒకసారి బెదిరించి వదిలేస్తారా అన్నది నా ఆలోచనలోనే కృష్ణ చైతన్య ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అద్దంకి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదని చెప్పని భావిస్తున్న కృష్ణ చైతన్య కావచ్చు, ఆయన తండ్రి సీనియర్ రాజకీయ నాయకులు గరటే కావచ్చు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పని కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో గ్రానైట్ వ్యవహారం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాల తర్వాతనే పక్క పార్టీలోకి వెళ్లాలా, లేకపోతే ఏదైతే ప్రస్తుతం వస్తున్న ఒత్తిళ్లు తలగ్గి వైసీపీలోని కొనసాగాలన్న నిర్ణయం అయితే వాళ్ళు తీసుకునే